షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అమ్మాయి వచ్చేసింది రండి. రామ్మరా. మల్లాది వీరన్న సార్. మల్లాది వీరన్న. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వస్తానండి. ఓకే. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వెళ్ళండి. మన వాళ్ళంతా వచ్చారా? లేదన్నా. టైం అయిపోతుందిరా. ఇంకా రాకపోవడం పెట్టి త్వరగా వెళ్ళి తీసుకురా. వేరన్నా, ఇంకొకరు రావాలి, తొందరగా టైం అవుతుంది. ఎప్పుడు వస్తారు? ఏడ్రా ఈడు? ఎక్కడికి ఏమైంది? టైం అయిపోతుంది. ఏడమ్మా, చిన్నోడు ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నానన్నారు మావయ్య. చచ్చా, పెద్దోడా వాడికి ఒకసారి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా, మీరు ఏలే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను తీసుకొస్తాను రా పెద్దోడా. చిన్నోడా, ఏడున్నావేందిరా? ఓటింగ్కు రాకుండా? ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నానంతే. సరేరా, బయలుదేరు. టైం అయిపోతుంది రా. వెళ్ళు, 2 నిమిషాల టైం ఉంది. తొందరగా వెళ్ళు. వెళ్ళరా చిన్నడా, ఓటేయి. ఐడి కార్డ్. ఓకే, తీసుకెళ్ళి ఓటు వేయించండి.
రావద్దు, నా ముగ్గురు దగ్గరికి ఎవరు రావద్దు. చక్రి, ఈ రోజు నా భర్తకి ఇలా అయిందంటే దానికి కారణం మీరందరూ. మేమిక్కడ ఉండం, మీ ఇక్కడే ఉంటే మీరందరూ నా భర్తను చంపేస్తారు. మీరంతా బాగానే ఉంటారు, నా పరిస్థితి ఏంటి? ఓ, వితంతు పెన్షన్ వస్తుంది, బతికే అంటారేమో. వద్దయ్యా, మాకీ బతకలు వద్దయ్యా. ఇంతకాలం మీరు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వినండి. మా నాన్న మమ్మల్ని వదిలేయండి, మా బతుకలు మమ్మల్ని బతకనివ్వండి. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? ఈరోజు జరిగింది చాలు, ఇక నుంచి ఇలాంటి దారుణాలు మేము చూడలేం. అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. వాళ్ళ బతుకుల్ని వాళ్ళని బతకనిచ్చి. మేమిక్కడే ఉంటే మీరంతా నా భర్తను చంపేస్తారు. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. ఏమైంది? నా ఓటు నా ఇష్టం అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. సైలెంట్గా ఎందుకున్నావు? ఓటు అమ్ముకుంటే ప్రశ్నించడం సంగతి పక్కన పెట్టు, కనీసం సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంటావని ఇప్పుడు అర్థమైందా? అయినా నీలాంటి వాడిని మార్చాలనుకున్నా చూడు, నాది తప్పు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది, వివరాలు కాసేపట్లో ప్రకటిస్తాము. ఎరా, నాకైతే ఈసారి మళ్ళీ మన రవీంద్ర నాయుడు గెలుస్తాడు అనిపిస్తుందిరా. నాకు మాత్రం ఈసారి మన అభిగాడే గెలుస్తారనిపిస్తుందిరా. ఏంటి మన అభిగాడే? ఎస్. ఎహే, ఎంత బెట్టు? 100. కానీ హ? అంత లేదు ఈసారి నీకు. నేనే గెలుస్తాను చూడు. ఎప్పటిలా కాకుండా ఈసారి ఫలితాలు కాస్త తారుమారయ్యాయి. నవచైతన్య పార్టీకి ఈసారి 742 ఓట్లు రాగా, భవిత నిర్మాణ పార్టీకి 743 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు ఆధిక్యంతో భవిత నిర్మాణ పార్టీ గెలుపొందింది. రాలా వీడు రాలా, ఏంట్రా మన పరిస్థితి? దీని పరిస్థితి తన ప్రత్యర్థి పార్టీ అయిన భవిత నిర్మాణ పార్టీ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభినవ్ కు 14 ఓట్లు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో అభినవ్ పోటీ చేయడమే ఈ ఫలితాల మార్పుకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది. గెలిచాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. సాధించావురా. అరే, అసలు మీ అమ్మోటే పడదన్నాడు రా వాడు. కానీ నిన్ను, నీ ఆలోచనల్ని గౌరవించేవాళ్ళు ఈ ఊర్లో ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైందిరా. అరే, 14 ఓట్లు అంటే నాట్ ఈవెన్ 1% రా. బట్ ఈ 14 ఓట్లే నీ విజయానికి తొలిమెట్టురా. కంగ్రాట్స్ రా.
ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ రా. ప్రౌడ్ ఆఫ్ యూ. 1% ఓటింగ్ అని వదిలేయద్దు. ఇక్కడ లీడర్ నువ్వైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఇంకొకటి రాకూడదు. వాడి వల్ల ఈ ఊర్లో ఇంకా ఏం మారకముందే ఈ జనాలే తరిమి కొట్టేలా చేయాలి. దానికోసం నా దగ్గర ప్లాన్ ఉందిలే. కృష్ణ, మనం ప్రేమించుకుంటున్నాం కదా. మీ ఇంట్లో ఈ విషయం చెప్పమని చాలాసార్లు చెప్పాను, కానీ చెప్పలేకపోయావు. వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోలేరని అన్నావు. నువ్వే చెప్పావు కదా, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకొని 2 నెలలు ఉండొద్దామని. అందుకే ఈరోజు నైట్ ఎక్కడికైనా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఇక మీ కుటుంబం పరువంటావా? ఓటుకు డబ్బు తీసుకున్నప్పుడే మీ పరువంతా పోయింది. ఇప్పుడు కొత్తగా పోయేది ఏముండదు. ఇట్లు నీ అభి. కంగ్రాచులేషన్స్ అభి, అనుకున్నది సాధించావుగా. నువ్వు సూపర్ అభి. జనాల్ని మార్చడం జరగని పని అనుకున్నాను. నేను తప్పని ప్రూవ్ చేశావు. ప్రతి ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నా మనస్ఫూర్తిగా ఇప్పుడు చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. నానా, ఎవరో లెటర్ రాస్తే అది నిజం అబద్ధమో తెలుసుకోకుండా ఏంటిది? నేనేం చేయాలో నాకు తెలుసు. నాకెవరు చెప్పాల్సిన పని లేదు. అభిని పిలవండి. ఏమైంది సార్? ముందు అభిని పిలవండి. అభి, ఏమైంది సార్? నువ్వు పోలింగ్ సమయంలో రిగ్గింగ్ చేసావని కంప్లైంట్ వచ్చింది. అందుకే నువ్వు మాతో ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తాను. పదండి సార్. ఏమైంది? నాయకులతో పెట్టుకుంటే ఇలానే ఉంటది. అవసరం వాడికి ఇవన్నీ? పిన్ని, వాడిని మూసుకుని ఊరెళ్ళిపోమాను. పదా. అత్త, నువ్వేం కంగారు పడు, నేను వెళ్ళి కనుక్కుని వస్తాను. హలో. ఓ అవునా సార్? సరే సార్, ఇప్పుడే వదిలేస్తాను. నీ మీద వచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అంట. మా సార్ ఇప్పుడే చెప్పారు. దింపండి అయ్యా. ఓకే సార్. సరే, ఇంకా జనాలే చూసుకుంటారులే. ఏమైందిరా? ఇదంతా లోకల్ పొలిటీషియన్స్ ఆడే గేమ్లే కానీ పద, నేను చెప్తా. ఎవడో ఫాల్స్ కేసు పెట్టాడంట, అందుకే పంపించేశారు. ఏమో, మాకేం తెలుసు. ఇతను వచ్చిన తర్వాతే ఊళ్ళో అనేక రకాలైన మార్పులు వచ్చాయి. ఎన్నికలు వచ్చి పడ్డాయి. మా ఇళ్ల మీద పోలీసులు వచ్చి పడ్డారు. అదీ కాక టీవీలో వార్తలు అవి ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడు గెలిచే పార్టీ ఓడిపోయింది, ఓడిపోయే పార్టీ గెలిచింది. ఇతన్ని పోలీసులు పట్టుకుపోయారు. ఇలాగే ఉంటే ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో. అదేంటి అలా అంటారు? వాడు మీకోసమే కదా ఇదంతా చేసేది. వాడు జాబ్ కూడా వదులుకొని మీకోసం వస్తే మా కోసం ఎవరు ఏమీ చెయ్యొద్దయ్యా. అసలు చెప్పాలంటే ఇతను రాకముందే మా జీవితాలన్నీ ప్రశాంతంగా ఉండే. అవును, మమ్మల్ని వదిలేసాయ్యా. నీ బతుకు నువ్వు చూసుకో. అందరూ పదండి, మనం ఇక్కడే ఉంటే రేపు పోలీసులు మనల్ని కూడా పట్టుకెళ్తారు. పదండి పదండి. ఆడు అవిగాడు హోటల్ కౌంటింగ్ లో ఏదో మాయ చేశాడంట. అందుకే పోలీసులన్నీ అరెస్ట్ చేశారు. పాపం ఊరికే పోతుందా, వదిలిపెడుతుందా?
అరే నీకొచ్చిన 14 ఓట్లు చూసి నువ్వు అనుకున్న మార్పు వస్తుందని చిన్న హోప్ వచ్చిందిరా. కానీ అంతలోనే హోప్ మొత్తం చంపేశారు వీళ్ళంతా. ఐమ్ సారీరా, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు. నీకు ఇది కరెక్ట్ కాదు. నా మాటిని హైదరాబాద్ వచ్చి బయలుదేరతా. బాయ్. తప్పు చేసామేమో అనిపిస్తుంది. వాడికి సపోర్ట్ చేసి ఉండాల్సింది. బాబు, నువ్వు ఈ ఊరిని ఈ జనాల్ని మార్చడానికి ఇక్కడే ఉండిపోయావట. అవేమీ మాకు తెలియదు, కానీ నీ వల్ల మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తుంది. ఇది నీకు కరెక్ట్ కాదయ్యా. నా ఆలోచన అంతా కృష్ణ గురించే. నా వల్లే తను అభి? సఫర్ అవుతుంది. రేయ్, మళ్ళీ కాల్ చేస్తారా? చెప్పమ్మా. నీకు చెప్పేంత దాన్ని కాదయ్యా, కానీ నీ వల్ల ఒక ఆడపిల్ల బాధపడుతోందంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. మంచో చెడో నాకు తెలీదు, కానీ నువ్వొచ్చాక ఊర్లో మార్పు వచ్చింది. కానీ ఇక్కడి మార్పు ఎవ్వరికీ అవసరం లేదు. మా బ్రతుకులేవో మమ్మల్ని ఇలా బ్రతికినివ్వు. దయచేసి ఈ ఊరి వదిలి వెళ్ళిపో. మా అరెరెరే మనసు ఏచిందా, మా పన్నదే పనికి రాదందా. అరెరెరే కలత నవ్విందా, న్యాయానికే గాయమైందా. ఒకరు చేరువైన క్షణము, ఒకరు దూరమైన క్షణము, మనసు భారమైన రణము. ఎవరిది పాపం? ఊరు మేలు కోరు త్యాగం, ఉసురు పోసుకున్న సంఘం, గెలుపు ఓటమైన సమరం. ఎవరిది శాపం? కాలమా నవ్వుల్లో కన్నీటి కల్లోలమే న్యాయమా? దైవమా నువ్వాడు చదరంగ గెలుపంత నీదే సుమా. స్వార్థాల సిద్ధాంతం, పెడదారి ధనదాహం, ఎన్నాళ్లకు మారేను ఈ గురి వింద సమాజము. మదిలోని నీ జ్ఞాపకం, ఇన్నాళ్ల తన పెంపకం, పసి ప్రేమనే మసి చేసిన పిసినారి అనుమానము. కన్న తండ్రి ప్రేమ కూడా చిన్న మాట ఇవ్వలేని, మన్ను మిన్ను ఏకమైన మారనట్టి పద్ధతుల్ని. ఎండమావిలో జలధారకై ఎన్నాళ్ళి ఎదురీత ఎదకోతలు. బతుకు ఒంటరైన సమయం, భయము పుంచి ఉన్న సమయం, సొంత నీడ కూడా తిడుతూ నిందలేసిందా. కన్న పేరు కూడా అభయం, కుదరనన్న వేడ హృదయం ఎంత గొంతు చించుకుందో ఇప్పుడే తెలిసిందా. కాలమా నీ పద్మ వ్యూహాన అభిమన్య గెలుపేయలా. దైవమా ఎన్నాళ్ళు దయ్యాల వేదాలు వింటావిడా.
విషయం మీకు తెలీదా? తెలియదయ్యా. అది ఇప్పుడొచ్చిన వ్యాధి కాదు, ఎప్పటినుంచో ఈ సమస్య ఉంది. ఆ విషయం మీరు గమనించలేదంతే. మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చెయ్యండి అయ్యా. సరే అయితే కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయించాల్సి ఉంటుంది. చెయ్యండి బాబు. మన హాస్పిటల్లో కాదు, ఇవి బయట చేయించాల్సిన టెస్టులు. అదేంటయ్యా? ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వరకు చేయగలం కానీ మెడిసిన్స్ అలాగే టెస్టులు బయటే చేయించుకోవాలి. వీటికి ఖర్చు ఎంత అవుతుంది సార్? సుమారు 50-60 వేలు అవ్వచ్చు. మిగతా లెక్కలు తర్వాత చూసుకుందాం. ఒరే పెద్దోడా, మేము ఎంత పని చేసిందిరా. ఎప్పుడు నొప్పి అని కూడా అనలేదు. అవునన్నా. సర్లే, ఎలక్షన్ డబ్బులు ఉన్నాయిగా, పర్లేదులే. అవెక్కడున్నాయి నాన్న? అంతకు ముందు చేసిన అప్పులు మొత్తం తీర్చేశాంగా. మరి ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? నలుగురు దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. పద పద, తొందరగా నడు. అయ్యా సుబ్బయ్య గారు, అయ్యా విషయం ఏందో చెప్పు. నా భార్యకు బాలేదు, కొంచెం డబ్బు సాయం చేయండి అయ్యా. ఎట్టా రామయ్య గారి ఇంటికి వెళ్దాం. అన్నా ఆగనన్నా, అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా డబ్బు కావాలన్నా. అయ్యో, నిన్ననే పాప స్కూల్ ఫీజు కట్టాను రా. లేవు, ఉంటే ఇచ్చేవండి. అయ్యా, మా ఆవిడకు ఒంట్లో బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చాం, కాస్త డబ్బులు సాయం చేయండి అయ్యా. లేడు, ఊరెళ్ళాడు. వెళ్ళాడా? రవి, అర్జెంటుగా డబ్బు కావాలరా. అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. డాక్టర్ గారు డబ్బులు తీసుకురమ్మన్నారు. ఏదో ఒకటి చేయరా. లేవన్నా. నువ్వే ఎలా అంటే ఎలా రా? అర్థం చేసి. లేవన్నా. బాబాయ్ బాబాయ్, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం బాబాయ్. అర్జెంటుగా డబ్బు కావాలి, ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బులు ఏమి లేవు, వెళ్ళిపో. అసలు ఏమి లేవు, దయచేసి వెళ్ళిపోవాయా. ఏంటి వీరన్నా? రే, ఏమైనా కసిన డబ్బులుంటే సర్దరా. నా తల తాకట్టు పెట్టినా నీ బాకీ తీరుస్తాను. వీరన్నా, నీకు అప్పిచ్చేంత స్తోమత నాకు లేదు. అట్లా అనబాకరా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే నేను నీకు చెప్పేది, ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా అని ఊరికే ఉండకూడదు. ఉచితంగా వచ్చేది తీసుకో, అది నీ హక్కు. వద్దని నేను అనడం లేదు, కానీ దాని మీదే ఆధారపడకుండా పనిచేసి సంపాదించుకుంటే నీకు ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. మొన్ననే ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో 4 డబ్బులుండవు. అలాంటిది నిన్ను నమ్మి ఈ ఊళ్ళో ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పు? నమస్కారం అయ్యా. నా భార్య హాస్పిటల్లో ఉంది, ఆరోగ్యం బాగాలేదు, కసిన డబ్బులు సాయం చేయండి అయ్యా. రే, ఎలక్షన్లోనూ సాయం చేసి ఆరోగ్యం బాగోపోతే సాయం చేసి అదే పనిగా చేస్తారా? అంత మాట అనకండి అయ్యా. అన్నిటికీ నేనేమన్నా దేవుణ్ణేంట్రా? అయినా ఇలా పంచుకుంటూ పోతే ఎప్పుడురా, నేనెప్పుడురా బతికేది? అది సరేనయ్యా, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన సదుపాయాలు అసలు ఎందుకని లేవయ్యా? అబ్బో, నన్నే ప్రశ్నిస్తున్నావా? అయినా
నేను గెలిచింది ఇప్పుడే కదా, నీకు అన్ని వివరాలు కావాలంటే వెళ్ళి నీ పాత నాయకున్నాడు, అన్ని వివరంగా చెప్తాడు. పదరా. అబ్బా, నా ముందు నుంచుని నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదయ్యా. నీకు లెక్కలు చెప్పడానికి నేనిప్పుడు మీ లీడర్ని కాదు కదా. నన్ను కాదని వేరే వాడిని గెలిపించుకున్నారు. వెళ్ళి అని అడగండి. ఆయన్ని అడిగితే మిమ్మల్ని అడగమన్నారండి. అవునా? సరే కానీ మొన్న ఎలక్షన్స్కే డబ్బులెంత ఇచ్చానరా నీకు? ఓటుకి 2000 కాదురోయ్, అందరికీ 2000 ఇస్తే మూసుకుని తీసుకోకుండా నువ్వు డిమాండ్ చేసి మరీ 3000 తీసుకున్నావు కదా. మరీ ఈసారి అయితే మీకు పండగే రోయ్. ఒకే ఎలక్షన్కి 2 సార్లు వచ్చారా డబ్బులు? జాక్పాట్ మీకు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావురా? నా జేబులోంచి కానీ తీసిచ్చాననుకున్నావా? మీకు ప్రభుత్వం ద్వారా వచ్చిన సహకారాలన్నీ రూపాంతరం చెంది డబ్బుగా మీ చేతికి వచ్చాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు రోయ్. అయ్యా, నేను లెక్కలు అడగటానికి రాలేదయ్యా. నా భార్య సాగు బతుకుల్లో ఉంది. కాస్త డబ్బు సాయం చేసి నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. ఏరా, ఇందాక అడిగావు, ఇప్పుడు అడుక్కుంటున్నా. ఇదేరా మీ దగ్గర వచ్చిన చిక్కు. అయినా డబ్బులు తీసుకుని మరీ నన్ను ఓడించారు కదరా. అయ్యా, అనుభవించండి. ఇప్పుడు ఎలా నాన్న? కాసిన మంచి నీళ్ళు ఎవరా? తీసుకున్నాను. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్.
వచ్చినట్టుంది వీడికి. ఏయ్, చేయి పట్టు, చేతిలో పట్టుకో, గట్టిగా పట్టుకో, గట్టిగా గట్టిగా. ఎవరయ్యా నువ్వు? నాది ఊరు కాదా, నాకెవరూ లేరు. అమ్మాయ్యా లేదని బాధపడమాక, సరేనా? సరే. ఇగో ఆకలిస్తే ఇంటికి వచ్చి ఓ ముద్ద తినిపో. ఇదిగో ఇది నీ దగ్గర ఉంచుకో. లే పద, ఒక కంచు నువ్వా జాగ్రత్తగా. నేను వత్తనాలని వెనకాల జాగ్రత్తగా వెళ్ళు. వీరన్నా, మళ్ళీ కౌలు పనిలోకి రావచ్చు కదా, ఖర్చులకైనా చేతిలో 4 డబ్బులుంటాయి. ఏ నాకేం తక్కువ? అయినా నేను ఇలా సంతోషంగా ఉంటాను నీకు ఇష్టం లేదా? ఇగో నా మాటిని నువ్వు కూడా పని చేయటం మాని. చూడమ్మా ఈ విడ్డూరం, మీ మావయ్య కూరగాయలు తెస్తానని వెళ్ళి 2 గంటలైంది. అక్కడ ఎవరితో సోది కబుర్లు చెప్తున్నాడు ఏంటో. ఏందయ్యా ఇది? ఎప్పుడని వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావు? కూరగాయలు కొనటానికని వెళ్ళావా, పండించడానికి వెళ్ళావా? ఇదేం పోయింది? ఇంట్లో కూర్చొని ఎన్నేం చెబుతావు? మన ఊళ్ళో కూరగాయల ధరలు ఎట్ట మండిపోతున్నాయి. పక్కూరు సంతలో చౌకగా దొరుకుతున్నాయని అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చా. కూరగాయలు తెచ్చినందుకు సంతోషించాలి కానీ అలా కసురుకుంటావేందే? అబ్బో సరిపోయిందయ్యా నీ సంబడం. వెనకటికి నీలాంటోడే కడుపుతో ఉన్న పెళ్ళం కొబ్బరి నీళ్ళు అడిగితే కొబ్బరి బొండాల కోసం కేరళ వెళ్ళాట. వాడు తిరిగి వచ్చేసరికి వాడి కొడుకు ఎదురొచ్చి ఎవరు నువ్వు అన్నట్ట. అట్టా ఉంది నీ అవ్వారం. నీతో చెప్పాను చూడు, నాది 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 బుద్ధి తక్కువ. నేను వెళ్ళినా కూడా ఈ పాటికి వంట అయిపోయింది నాన్న. ఏంటో ఏందమ్మా మీ ఆయనకి మధ్య కాస్త ఎటకారం ఎక్కువైందే? ఏమ్మా బెమ్మంగా డాడీ? కమలాపురంలో ఏదో పనుందనేసి ఉదయాన్నే వెళ్ళారు మామయ్య. అయ్యో మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇప్పుడు ఆడికి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? ఇంట్లో ప్రశాంతంగా ఉంటూ ఇష్టం లేదా ఆడికి? చాచా ఈ ఇంట్లో మీరు ఎవ్వరు నా మాట అనరు. నా మాట నీదెల్లా నా బిడ్డ ఒక్కతే. అమ్మాకి ఇష్టమైనే మీ నాన్నకు మంచి కాఫీ పెట్టి తీసుకురా అమ్మా. స్కూల్కి వెళ్ళి ఆడిస్తుంది నీ బిడ్డ వేడి వేడి కాఫీ. మీరంతా ఒక్కటేనే. మిమ్మల్ని మార్చడం మాత్రం నా వల్ల కాదు. ఎట్ట బతుకుతారో ఏంటో. పిల్లలు, ఇప్పుడు ఏం రాశాను చదువుదామా? అమ్మా, ఈ ఇల్లు, ఊరు, ఏం చేస్తున్నావురా? రిపేర్ నాన్న. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటావు. ఊరికి నేను కూర్చోలేవా? ఏదోలే నాన్న, ఖాళీగానే ఉంటున్నానుగా, ఏం తోచక. ఏరా ఎక్కడికి వెళ్ళావురా? కమలాపురంలో పని దొరికితే వెళ్ళాను నాన్న. ఎందుకురా నీకు ఈ కష్టం? అయినా అంత దూరం వెళ్ళి పని చేయాల్సిన కర్మ నీకేం వచ్చిందిరా? నువ్వు ఇలాగే మాట్లాడు. అసలే మన ఊర్లో ఎవ్వరూ మనకి పని కూడా ఇవ్వడం లేదు. నువ్వు ఇలాగే ఉంటే పక్కూర్లో ఎవ్వరూ మన మొహం కూడా చూడరు. మొన్నటికి మొన్న ఆ సతీష్ గాడు ఇంట్లో తలుపులు సరిగా పడ్డం లేదని ఇంటికి పిలిచాడు. పనంతా అయిపోయాక డబ్బులు అడిగితే మీకు ఓటుకి డబ్బులు ఇచ్చిందే కాకుండా చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వాలా అని ఎగతాళి చేశాడు.
అవును నాన్న, మొన్న వాడెవడో నాకు ఫోన్ చేసి పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం ఉందని పిలిచాడు. అక్కడకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశాక తెలిసింది అక్కడ ఎటువంటి ఉద్యోగమూ లేదని. ఆ అంగళ్ళలో ఉన్న పోరంబోకు బ్యాచ్ వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నారని. మీకు నేను చెప్పేది అదేరా, మన ప్రభుత్వాలు మన కోసం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తూ ఉంటే ఇంట్లో మూసుకొని కూర్చొని ఉండటానికి మీకేంటి నొప్పి? అది మానేసి కష్టపడతాం, పని చేస్తాం అంటారు. మేము ఇలానే బతకాలని మీరు అనుకునుంటే అసలు మాకు పెళ్లిళ్ళు ఎందుకు చేశారు నాన్న? రేయ్, ఏంట్రా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటమ్మా, మా బతుకులేదో మేము బతుకుదామంటే మమ్మల్ని బతకనివ్వరు. పట్నం వెళ్ళేదన్న పని చేసుకుందామంటే ఇదిగో ఈ పెద్ద మనిషి ఏమో ఊరు వదిలి వెళ్ళొద్దంటున్నాడు. ఇలా అయితే ఎలా అమ్మా? ఆఖరికి నా భార్య ఒక మోర మల్లెపూలు అడిగితే కూడా ఎవరినో అడిగి తెచ్చుకోవాలా? రే, అలా కాదురా. మీ నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాడు కదా. ఈ మాటలు చెప్పే మా నోర్లు మూయిస్తున్నాడు. ఉండు, ఇక్కడ కాదే అక్కడ పెట్టు. నువ్వు ఇట్రా, ఇక్కడ కూర్చో. ఏంటి లక్ష్మి ఇది? ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, అన్ని పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగా. నువ్వు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? ముసల్దాని వైపు పోతున్నావు. చాలే సరసం. సరసం కాదే, నిజం. అది కాదయ్యా, మనం మన పిల్లల్ని చాలా బాధ పెడుతున్నావేమో అనిపిస్తోందయ్యా. వాళ్ళంటే చిన్నపిల్లలు, లోకం తెలీదు. పెద్దదానివి నువ్వు కూడా అలా మాట్లాడతావు? నిన్ను ఏం చేసినా వాళ్ళ మంచి కోసమేగా. కష్టపడి ఏదో సాధిద్దాం అనుకుని కష్టాలు పాలవడమే మళ్ళాంటి వాళ్ళకు ఉండే తలరాత. ఆ రాతన పిల్లలకి రాకూడదనే నా తాపన. అదే వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే. అది కాదయ్యా. నీ చెప్పేదినవే. నా కొడుకుల గురించి నాకు ఎలాంటి గుబురు లేదే. నా ఆలోచన అంతా నా బిడ్డ గురించే. తల తాకట్టు పెట్టింది సరే, మహారాజు లాంటి అడిగిచ్చి పెళ్లి చేద్దాం. చాలే సంపడం. మింగ మెతుకులేదు గాని మీసాలకి సంపెంగను అన్నాడంట. వెనకటికి నీలాంటోడు.